ఇస్తాను నువ్వు పట్టిన ఇచ్చేసావురా అన్నా కదా ఖచ్చితంగా అన్నే తల్లి ఏమన్నావు వ్యాసామి దగ్గర పోయినా పుట్టరు లేని అన్నే చాలా సార్లు తిరిగినాం తల్లి నన్ను ఇప్పుడు చూసావా చూసిన ఇప్పుడు నమ్ముతానా చూసావా చూసినాం తల్లి అవును మీ ఊళ్ళు ఇచ్చినారా మీ ఊళ్ళో చెప్పలేదండి చెప్పిందే స్వామి ఇంత దూరం వచ్చింది మళ్ళీ ఇదేను ఇస్తాను ఇప్పుడు పోయి కాయ నీ కాయ మా కొట్టాల మా కాయలు కొట్టాల నువ్వు చుట్టూ తిరగాల కాయ మార్చి కొట్టాల కాయ మార్చి కొట్టుకోవాలా ఎందుకు చూపించా అసలు నేను ఎందుకు తీసాగా ఆ పిల్లలు మీకు బలం ఉంది ఆ జంటికి తీసాక ఆ పిల్లలు ఎత్తుకొని ఇప్పుడు కాయ కొట్టుకొని తిరుగు మళ్ళీ ఎత్తుకొని రౌండ్ కాయ నిలబెట్టు కటింగ్ తిన్నాక ఆడ నాకు ఒక 20 ఎంత చేస్తామని ఫస్ట్ నమ్మలేదు అంటే ఇంకా అందరి లెక్క అనుకున్నాను నిజంగా అయితే నమ్మలేదవా ఫస్ట్ అప్పుడు మరి ఫస్ట్ తోలుకొస్తేనే చూసినాక నమ్మలేదవా ఆడ చేనులో అనుకుంటావా ఇంకా నిలిచలేదా అమ్మకాటి వినగా నిలిచలేదు నాకు ఈ బాధ ఎప్పుడు తప్పుతుందో గడ్డి మోసుకుంటే తిట్టుకుంటావా తిన్నాక అప్పుడు నమ్మినా చూడవా నా మనసులో మాటలు చేనుట నేను తిట్టుకుంటావా అటుకు పోయినా 2 నెలలు అయినా నిలిచలేదు నాకు నిలిస్తే ఇంటికాడనే పెడతారు కదా పని ఎక్కువైంది అని అనుకున్నావా వచ్చినాక నా మాటలు నాకు చెప్పుకుంటూ పిలుస్తున్నావా నా పేరేం పిలిచలే నేను అన్ని మాటలు చెప్పుకుంటే నేనే లేసి వచ్చిన అప్పుడు నమ్మినా చూడవా అంటే మన చిరకల్లా 3 నెలలు పాప పుడితేనే మోపిల్లని ఏమంటే మోపిల్లని ఇచ్చినావా మా అన్నకి ఇప్పుడు నేను మంచిగా మళ్ళీ కొడుకంట ఫస్ట్ కొడుకు కొట్టినాడు మా చిన్నకి చెప్పినా అంటే కొడుకు ఇస్తానని ఆయమ్మ నిండు మంచిగా అది చాలా పూలు నీకు కట్టినాక ఇస్తాను నువ్వు బాణం తినేటప్పుడు పోతప్ప బాణం తింటాను నువ్వు ముద్దు చేస్తావు ఇది నువ్వు పప్పు ఏమన్నా కానీ ఇది పోతప్ప బాణం అను ముద్దు తిను అప్పుడు ఎప్పుడు సంతానం నిలబడిందంటే అన్నం తిన్నా కడుపు కూర్చోబెట్టుకో ఎప్పుడు అన్నం తిన్నా కడుపు వస్తే అప్పుడు నీకు సంతానం నిలబెట్టే ఇలా పోతప్ప బాణం ఉన్నప్పుడు తిన్నప్పుడు నీకు కడుపు వస్తుంది ఎప్పుడు నిలబడిందంటేనా అన్నం తిన్నాక కడుపు తప్ప నీ సంతానం నిలబెట్టుకో కూర్చోబెట్టుకో బాణం ముద్దు చేస్తావు ఆమెకు నిజమా కాదని అపోహ ఉంటుంది దాన్ని పోగొట్టాలని మళ్ళీ మీ ఊరు పుట్టింది కదా ఆ పుట్టే పాలు 9 సమానం మాట్లాడాలి పోయి పోసి నువ్వు పోతే పాలు తింటావు నాకు ఎంత చేస్తావా నువ్వు పక్కన చర్చుకొని చర్చుకుని పో నీకు ఏంటంటే చెప్పింది